ప్రైజ్ ది లార్డ్. 2025లో గత 2 నెలలుగా తన రెక్కల చాటున మరుగుపరిచి కాపాడి 3వ నెల మార్చి నెలలో అడుగు పెట్టించిన దేవాది దేవునికి వందన మరణాతులు తెలుపుతూ 2025 మార్చి 1వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనము నమ్ముకున్న దేవునికి బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు. ఆయన బాహుబలం చేతనే మనము సైతాను చెరలో నుండి విడుదల పొందుచున్నాము. తన చెయ్యి చాచి పాపి పంకిలంలో ఉన్న మనల్ని లేవనెత్తి రక్షించువాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడుగా గల మనము దేవుని యందు ఎంతో బలం గలవారముగా ఉండే స్థితిని, ఆయన సన్నిధిలో నివసించే ధన్యతను దేవాది దేవుడు అనుగ్రహించును. ఆయన యందు బలవంతులై ఉండగా మనం ఎన్నడూను బలహీనపడము. బలహీనతలుగా చేసి మనల్ని నాశన కూపంలోకి నెట్టివేస్తున్న అపవాది శక్తులను తరిమి కొట్టేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు. మనం తల్లి గర్భమందు రూపొందింపబడక మునిపే ఆయన తన ప్రణాళికను రూపొందించి దానిని బలపరుచుటకు కార్యసిద్ధిని సఫలం చేయువాడై ఉన్నాడు. కావున ఆయన యందు బలవంతులై మన కొరకు దేవుడు చేసిన కార్యములను బలపరుచుకునే ధన్యతను యేసుక్రీస్తు నుండి పొంది ఆయన సన్నిధిలో నిరంతరం నివసించగలిగే ఆత్మీయ స్థితిని బలపరుచునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.